కూర అయితే బాగా ఉడికిపోయింది. ధనియాల పొడి వేసేసుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఈరోజైతే ఉదయాన్నే లేచిపోయి నిద్రలేసి ఉదయాన్నే పోయి షాంపూలు వేసి వచ్చాను అనమాట. వాళ్ళ గుంట్లల్లో వేసేసి ఏమన్నా వచ్చాను. కానీ ఇంటికాడ కుకింగ్ చేసుకునేదానికి ఫోన్ నేను ఎత్తుకోపోయినాను కాబట్టి అందువల్ల మేము వచ్చి ఇప్పుడు కుకింగ్లోకి వెళ్ళాలి. కొత్తగా ఎవరున్నా మన ఛానల్ కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క లైక్ అనేది మాకు ఒక సపోర్ట్గా ఉంటుంది. మీరు లైక్ చేసే కొద్ది ఈ వీడియో అనేది కొంతమందికి అయితే వెళ్తుంటుంది. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకెందుకైతే ఆలస్యమో వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఎన్ని పెట్టుకొని ఉండవు. బీరకాయ శనగపప్పు ఈరోజు కూర. శనగపప్పు అయితే ముందుగా నానబెట్టేసుకొని ఉండ. బాగా నానిపోయింది, బాగా నానింది. ఇప్పుడు బీరకాయ అయితే తరుక్కోవాలి పొక్కు తీసేసి. బీరకాయ తరగేస్తున్నా, పొక్కు పలసం తీసేస్తా. లేతకాయలు లేతే కదైతే నిన్న తెచ్చినట్టు వాడల కాయలు. బీరకాయ తొక్కు ఒకరోజు పచ్చడి చేస్తా చేయాలి. కరివేపాకు 2 ఆకులు, ఎర్రగడ్డ 1, టమాటో 1, ఎండబడిపోయింది ఏడ. తీసిన తొక్కు అన్నమాట ఇది. కోసి నేలలో వేసేసుకుంటా. కోసి నేలలో వేసేసి ఒక సరే. బీరకాయ పప్పు ఈరోజు అయితే నూనెలో వాడిసేది కాబట్టి సన్నగా దొరుకుకోవాలి. నూనెలో వాడిసేదానికా? ఈ మామూలుగా ఉడకబెట్టి చేసే మందులే ఉడకబెట్టుకోవచ్చు. అంటే నీరుకాయ కదా, మెత్తగా ఉడికిపోతుంది. ఎర్రగడ్డ తరగటం అయిపోయింది. టమాటా లాస్ట్ ఫైనల్లో టమోటా. కూరకి సరిపడ్డ వస్తువులన్నీ అంతేనా? ఎర్రగడ్డ, టమోటా, బీరకాయ, పచ్చెనగపప్పు, కరివేపాకు. వేయించుకున్న ధనియాలు ప్లేట్లో పోసుకుంటున్నాము. ఆయిల్ అయితే పోసుకున్నాము. తిరగమాత, తెల్లబాయి, ఎర్రగడ్డ పొలుగులు, కరివేపాకు, టమోటా పునుగులు, నానబెట్టుకున్న శనగపప్పు అయితే అందులో వేసుకుంటున్నాం. బీరకాయ పొలుకులు అయితే బాగా ఉడికినాక వేసేసుకుంటున్నాను. కలిపెట్టడం అయితే అయిపోయింది. మూత పెట్టేసుకుంటే బాగా మగతాయి అన్నమాట. లోపల మూత పెట్టేసుకొని వలదీయాలి పొయ్యి.
వాళ్ళు తీయాలా, అది ఉడికే లోపల పోయి వాళ్ళు తీస్తాను. ఈ మూత పెట్టిన ఎందుకంటే బాగా ఉడుకుతుందని మూత పెట్టుంది. షాంపిల్కి పోయి అయితే వచ్చాను. వల అయితే ఆరేసాను. పైన అయితే మబ్బులు మగడాలుగా ఉన్నది, వర్షం వస్తుంది, తడిసిపోతుంది. మళ్ళీ ఒకరు అటు ఆరుంది, పోయేసి వచ్చాను. 10 గుంటలకు షాంపిల్ వేస్తే 50 రూపాయలు లెక్కన కూడా ఇలా గుంటలు చేసుకునేవాళ్ళు. మరీ అంత డబ్బు వస్తుండే, మరీ అంత పేనొస్తాను ఎందుకు వాళ్ళకి. సరేలే ఎంతో కొంత మొత్తం మీద 10 గుంటలు వేస్తే 400 ఇచ్చారు. 10 గుంటలకి షాంపులు అంటే ఆ రొయ్యలు ఎలా ఉన్నాయా ఏందా అని చెప్పి నేను ఒక రొయ్యలు డాక్టర్ వస్తాడు. ఆ రొయ్యల డాక్టర్కి వచ్చి రొయ్యలు ఎట్టున్నాయి నేను చెప్తాను వాళ్ళకి. చెప్తే మనం అప్పుడు దాన్ని బట్టి మందులు వేసుకుంటారు వాళ్ళు. అవి చూపించేదానికి వల వేయాలన్నమాట. ఇప్పుడు గుంటకి ఎన్ని వలలు వేసేవా? గుంటకే 2 వలలు 3 వలలు వేపిస్తారు. 10 వలలు 10 గుంటలకి వేస్తే మామూలుగా ఒక గుంటకు కనిపోతే ఒక గుంటకు కనిపోతే 200 ఇస్తారు. సరే అయితే తీసి వాళ్ళ బాధ్యత చూడాలా, వాళ్ళు తీయాలా. వాన వచ్చేటట్టుంది, వర్షం వచ్చేటట్టుంది. ఒక గుంట రైతే మేలు, పేద రైతు కాబట్టి తిను అంటాడు. ఆ రాబడి బాగా వస్తుంది రైతు. సరే కూర అయితే బాగా ఉడికిందా? పసుపు మిరపొడి వేయాలి. సరే వేసి షాంపులు పోయిన దానివల్ల తిరిగి ఇప్పుడు రావడం వల్ల లేట్ అయింది. అందుకని ఇప్పుడైతే వంట చేసుకుంటున్నాము. నేను ఫోన్ ఎత్తుకొని వెళ్తున్నాను, అందువల్ల ఇంటికాడ తీసేదానికి కుదరలేదు. కారం తగినంత, కారం బాగా కలిసేటట్టుగా బాగా కలిపెట్టుకోవాలి. కూర అయితే బాగా ఉడికిపోయింది. ధనియాల పొడి వేసేసుకుంటున్నా. పచ్చెనగపప్పు, బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. పోయినసారి కోసాము, మళ్ళీ చెట్టుకి మొగ్గలు వచ్చేస్తున్నాయి. మళ్ళీ మొగ్గలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేసేస్తాము. ఇది 4వ కాపు, ఇది 4వ కాపు అన్నమాట. మన దానే కోసాం పూలు. ఇగో ఇవన్నీ వర్షానికి తడిసిపోయి మళ్ళీ పాసిపోతున్నాయి పూలు పాసిపోతున్నాయి. కనకాంబరం పూలు కొమ్మలు వాలిపోయినాయి వర్షానికి. కొమ్మలు వాలిపోయి బాగా వర్షానికి నిమ్ము జాస్తిగా ఉండటం వల్ల